హలో అందరికీ. మెత్తాల చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెత్తాలు, 4 టమాటాలు, ఆనియన్స్ అండ్ ధనియాల పొడి, చింతపండును నానబెట్టుకున్నాను, ఒక 4-5 వంకాయలు. అండ్ ఈ మెత్తాలని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి. సో దానికి నేను కడాయి పెట్టుకొని దాంట్లో మెత్తాలు వేసుకొని ఒక 1 to 2 minutes వరకు నేను ఫ్రై చేస్తాను. అప్పుడే మెత్తాల కర్రీ బాగుంటుంది. మెత్తాలను ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవాలండి, లేకపోతే మంచిగా ఉండదు. అండ్ ఈ మెత్తాలను ఒక్కటే ఎప్పుడు ఫ్రై చేసుకుంటామండి. చెరువు చేపలు అలా అంటారు కదా, వాటిని ఎప్పుడు ఫ్రై చేసుకోకూడదు. చూడండి, మెత్తాలు మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఫ్రై అయిన మెత్తాలని ఒక 4-5 times వరకు మనం మంచిగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే దాంట్లో ఇసుకంతా పోతుంది. చూడండి, మెత్తాలు మంచిగా ఫ్రై అయిపోయాయి. నేను 4-5 times ఇలా వాష్ చేసుకున్నానండి. చూడండి, మెత్తాలు ఎలా నిగనిగలాడుతున్నాయో. ఒక 4-5 times వాష్ చేసుకుంటేనే దాంట్లో ఇసుక మడ్డి ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నేను పోపు కోసం బాండీలు పెట్టుకుంటున్నాను. బాండీలు పెట్టుకొని దాంట్లో పోపు వేసుకొని, అండ్ ఆనియన్స్ కూడా ఎప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈ చేపల పులుసులోకి మంచిగా టేస్ట్ ఉంటుందండి. అప్పుడు బాగుంటుంది తినడానికి కూడా. సో నేను ఇట్లాగా పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ చూడండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్తో పాటు నేను పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి ఒక 5 minutes మూత పెట్టేశానండి. చూడండి ఎలా మంచిగా మగ్గిపోయిందో. పసుపు ఉప్పు వేస్తేనే టమాటో త్వరగా మగ్గుతుందంట. దాంట్లో కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తాలని కూడా యాడ్ చేసుకోవాలండి. మెత్తలతో పాటు నేను వంకాయ కూడా యాడ్ చేస్తున్నాను. 2 ఒకసారి యాడ్ చేస్తేనే 2 ఒకేసారి ఉడికిపోతాయండి. అండ్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెత్తాలని అండ్ వంకాయలని కూడా నేను కలిపి వేస్తాను. నేను వంకాయలని ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకొని అండ్ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలు ఎప్పుడైనా వంకాయలు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. వంకాయలు కానీ లేదంటే గోరుచిక్కులు కానీ యాడ్ చేసుకుంటారు. అప్పుడు ఈ చేపల కూరలోకి కొంచెం రుచి యాడ్ అవుతుందండి. ఇలా కలిపిన వాటిని ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గనిద్దాము. దాని తర్వాత దీంట్లోకి 1 glass వాటర్ యాడ్ చేశాను. అండ్ నేను చింతపండు గుజ్జుని తీసుకొని ఇప్పుడే దీంతో పాటే నేను వాటర్తో పాటే వేసేస్తానండి. అప్పుడు చేపలకి పులుసు అనేది మంచిగా పట్టుకుంటుంది. నేను దీంట్లోకి చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మనం ఎప్పుడు వాటరు ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకున్నామంటే ఆ కర్రీ రెడీ అయ్యేలోపు ఆ వాటర్ సరిపోతాయండి. అండ్ బాగా ఉడికి చిక్కదనంగా వస్తుంది కర్రీ. చూడండి, ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 minutes మగ్గనిద్దాము. చూడండి, కర్రీ దగ్గరకు వచ్చేసింది, కానీ ఇంకా వంకాయ ఉడకలేదండి. సో అందుకని నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు ఫిష్ మంచిగా ఉడుకుతుంది. ఫైనల్గా నేను వంకాయ అంతా ఉడికిపోయింది. కొత్తిమీర యాడ్ చేసి ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. మూత పెట్టేసి కొంచెం సేపు దీన్ని మగ్గనిద్దాము, ఒక 5 minutes. చూసారు కదా, వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చూడండి, మంచిగా నూనె అంతా పైకి తేలి కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. ఈ కర్రీ సంగటిలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.